మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం, శుభబుధవారం. చిన్నప్పటి రోజులు, వెనకటి రోజులు మీకు గుర్తు చేయాలని ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చేసాను. ఇప్పటి పిల్లలకైతే కుంకుడుగాయలు అంటే ఏంటో కూడా తెలియదండి. ఒకప్పుడు పిల్లలకి తలస్నానం చేయాలంటే అమ్మలకు పెద్ద పని. ఈ కుంకుడుగాయలని కొట్టి వేడి నీళ్ళల్లో వేసి నీళ్లు బాగా కాగబెట్టి తలస్నానం చేయించేవాళ్ళు. ఆదివారం కానీ శుక్రవారం కానీ కంపల్సరిగా చేసేవాళ్ళు. ఇక వాళ్ళు ఏదన్నా పనిలో ఉన్నారంటే మనల్ని కుంకుడుగాయలు కొట్టమనేవాళ్ళు. మేమైతే ముగ్గురు అక్కల చెల్లెళ్ళు ఈ కుంకుడుగాయలు కొట్టాలంటే ఒకళ్ళకొకళ్ళం పోటీ పెట్టుకునేవాళ్ళం. ఎందుకు అలా పోటీ పెట్టుకునేవాళ్ళం అంటే అదొక ఆటలాగా ఉండేది. ఇప్పుడు నా చేతిలో రాయి ఉంది కదా, దాన్ని గుండ్రాయి అనేవాళ్ళు. ఎక్కువగా కొబ్బరికాయలు కొట్టడానికి, కుంకుడుగాయలు కొట్టడానికి, బెల్లం దంచడానికి, ఇట్లా చాలా వాటికి ఈ గుండ్రాయిని ఉపయోగిస్తారు. ఇక దాంతో ఆ కుంకుడుగాయలు కొట్టడం అంటే ఒక ఆట లెక్క ఉండేది. అందుకే మేము కొడతాం అని పోటీలు పెట్టుకునేవాళ్ళు. ఈ కుంకుడుగాయలు కొట్టి వేడి నీళ్ళలో వేస్తే మంచిగా కుంకుడు రసం నీళ్ళలోకి చేరిద్ది. ఇప్పుడు నా చేతిలో ఉన్న ఇత్తనాలు చూసారా, అవి కుంకుడు ఇత్తనాలు. ఇలా కుంకుడుకాయలు కొట్టినప్పుడు ఒక ఇత్తు రెండు ఇత్తులు పగలకుండా ఉన్నాయి అనుకోండి, వాటిని విడిగా తీసి ఇలా పగల కొడితే లోపల పప్పు ఉంటుంది. ఆ పప్పు తింటారండి. తీయగా ఉండదు, సప్పగా ఉండదు, అదొక టేస్ట్ ఉంటుంది. కుంకుడుకాయలు కొట్టి వేడి నీళ్ళల్లో వేసిన తర్వాత కొంచెం వేడి నీళ్ళు చల్లారిన తర్వాత ఇదిగోండి ఈ కుంకుడుకాయని ఇలా చేతితో నలిపితే ఈ కుంకుడు రసంతో తలస్నానం చేస్తే మన తల శుభ్రం అయితేనే నురగొస్తుంది. అదే షాంపూలు అనుకోండి, శుభ్రం అయినా కాకపోయినా తలకు అలా రాయగానే ఇలా నురగొచ్చేస్తుంది. మరి ఆ షాంపూలో ఏముంటుందో ఏమో అర్థం కాదు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నిన్న మన తోటలో చిన్న కుంకుడు చెట్టు ఉంటే ఆ కుంకుడుకాయలు కోసుకొచ్చారు. అవి చూడగానే ఇప్పటి పిల్లలకు కుంకుడుకాయలు అంటే ఏంటో తెలియదు కాబట్టి చెబుదామని ఈ వీడియో. మొన్న ఒక సిస్టరు మీరేం స్టిక్కర్ వాడతారు సిస్టర్ అని అడిగారు. నేను ఎప్పుడు కూడా హైటెక్ స్టిక్కరు, మహారాష్ట్ర కుంకుమ వాడతాను. ఇవి రెండు కూడా బాగుంటాయి.